ఓం మహాగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే కంటే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది, ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము. అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున, కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున, కర్కాటక, సింహ అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం, పుష్యమి, ఆశ్లేష, మఖ, అదేవిధంగా పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, అస్త ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో కలుగుతుంది. అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ మనము కన్సిడర్ చేసుకొని అన్ని రాశుల వారికి దాదాపుగా 12 రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ఇక మేషరాశి వారికి ఈ వారంలో గనక ఫలితాలు ఒకసారి మనం గమనించినట్టయితే ముందుగా ఆదివారము వీరికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, కార్యసిద్ధి అనేది పెరుగుతుంది, మీలో ఉత్తేజము, ఎనర్జెటిక్గా ఉంటారు, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అదేవిధంగా సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము ఈ 4 రోజులు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోమవారము, మంగళవారం వచ్చేసి మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. ఏదైతే వృత్తిలో కాస్త ఇబ్బందులు, శ్రమ ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ విషయంలో కనుక మీరు ఈ రోజుల్లో అంటే సోమవారం, మంగళవారం ప్రాపర్టీ విషయాల్లో కనుక ఏదైనా డీల్ చేస్తున్నట్టయితే ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక బుధవారము, గురువారం వచ్చేసి పనిలో మీకు శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి పనిలో ఫోకస్ అనేది తప్పకుండా ఈ 2 రోజుల్లో పెట్టండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మిమ్మల్ని మోటివేట్ చేసేటానికి ఎవరైనా ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఏదైతే బుధవారము, గురువారం అనుకుంటున్నామో ఈ బుధవారము, గురువారం మిమ్మల్ని మోటివేట్ చేసేటానికి ఎవరైనా ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు కాస్త డిప్రెషను ఇక ఏంటిది అనేటటువంటి భావన పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ 2 రోజుల్లో మీ యొక్క ఫీలింగ్స్ కానీ, బాధలు కానీ మీకు దగ్గరి స్నేహితులతో పంచుకునడానికి మంచి సమయంగా మీరు చూడవచ్చు. అయితే మీరు చేస్తున్నటువంటి పనులు గివప్ చేయకండి. ఇక నా వల్ల కాదు అని అనుకోకుండా వాటిని పట్టుదలతో శ్రమించి చేయండి. మీకు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో కలుగుతాయి. ఇక శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు కనుక మళ్ళీ చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు చేస్తున్నట్టయితే ఆ విషయాల్లో కూడా మీకే అనుకూలంగా ఉంటుంది. కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వాయిదా పడినటువంటి పనులు కూడా ఈ 2 రోజుల్లో మీరు ముఖ్యంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఆనందము, సంతోషము అనేది కూడా ఈ 2 రోజుల్లో ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే మీకు ఆదివారము, శుక్రవారము, శనివారము ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. సోమవారము, మంగళవారము మిస్అండర్స్టాండింగ్స్ని దూరం పెట్టండి. బుధవారము, గురువారము పనిలో అధికంగా శ్రద్ధ పెట్టండి. తద్వారా ఈ వారంలో మేషరాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక హనుమంతుని పూజించండి. మంగళవారము హనుమంతుని గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మేషరాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా వృషభ రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఆదివారం రోజు అంటే మార్చి 9వ తేదీ కాస్త ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది ఈరోజు మీకు చెప్పదగినటువంటి సూచన. మీరు చేసినటువంటి పని గుర్తించకపోవడం, మీకు సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సేవింగ్స్ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు చేసే విషయంలో ఆచితూచి చేయడం వల్ల ఈరోజు మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము మళ్ళీ మీకు వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ అనేది
పెరుగుతుంది, ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు, ఎనర్జెటిక్గా ఉంటారు, సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడపడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనలాభం కనిపిస్తుంది, పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ఎమోషన్స్ని ఎవరితోనన్నా షేర్ చేసుకోవాలనుకుంటే ఈ సోమవారం మంగళవారము చేసుకోవచ్చు. వృత్తిలో ప్రశంసలు కనిపిస్తున్నాయి. దాంపత్య సౌఖ్యము, ఆనందము, సంతోషము ఉండేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి సోమవారము మంగళవారము అనేది గోచరిస్తుంది. ఇక బుధవారము గురువారం కనుక చూసినట్టయితే ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఈ 2 రోజులు. అదేవిధంగా ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది ఈ 2 రోజుల్లో మీకు చెప్పదగినటువంటి సూచన. సంయమనం పాటించండి, ఓపిక వహించండి. ఈ 2 రోజుల్లో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఖర్చు ఉంటుంది, వర్రీడ్గా ఉంటారు, ముఖ్యంగా మానసికంగా కాస్త చింత చికాకు అనేది ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి బుధవారము గురువారము కాస్త జాగ్రత్తగా ఉండండి. పనులు ఈ 2 రోజుల్లో చాలా నెమ్మదిగా జరుగుతాయి అనేది ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక శుక్రవారము శనివారము సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్కి వెళ్ళకండి, తద్వారా మంచి ఫలితాలు కలగవు. ఇక చూసినట్టయితే డైజెషన్ సమస్య, కాస్త డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా అనుకూలంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో ఈ 2 రోజుల్లో కనిపించట్లేదు. శుక్రవారం శనివారం కనుక మీరు ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాల విషయంలో కూడా ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు సోమవారము మంగళవారము ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, కార్యసిద్ధి అనేది ఉంటుంది. ఇక ఆదివారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. బుధవారము గురువారము మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ కలగకుండా చూసుకోండి, సంయమనం పాటించండి. శుక్రవారము శనివారము షేర్ మార్కెట్ లాంటి విషయాలకు దూరంగా ఉండండి. సంతానంతో సమయం కేటాయించండి, పనిలో శ్రద్ధ పెట్టండి. ఇవి మీకు చెప్పదగినటువంటి సూచనలు. మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా ఈ వారంలో మంచి ఫలితాలను వృషభ రాశి వారు పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే మిథున రాశి వారికి చాలా వరకు ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము అంటే మార్చి 9వ తేదీ మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఎనర్జెటిక్గా ఉంటారు, కార్యసిద్ధి ఉంటుంది, పనికి తగినటువంటి ప్రశంసలు అందుకుంటారు. ఏదైనా కొత్త లుక్ తయారు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త నూతన విషయాలు ఏదైనా ప్రారంభించాలంటే మీరు ఆదివారం రోజు ప్రారంభించవచ్చు, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. మనస్పర్ధలు కనుక ఇదివరకు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి మీకు సంతోషం అనేది మనకి ఆదివారము అంటే మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక సోమవారము మంగళవారము ఈ 2 రోజులు ముఖ్యంగా చూసినట్టయితే ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఈ 2 రోజులు ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది. అంతేకాకుండా కాస్త అవమానాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, ఆ విషయంలో జాగ్రత్త ఈ 2 రోజులు పడండి, సోమవారము మంగళవారం. ఇక బుధవారము గురువారం దాదాపు శుక్రవారం కూడా చిన్న దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రయాణాలు చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగజేస్తాయి. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, తద్వారా మంచి ఫలితాలు కలుగుతున్నాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆరోగ్యము మెరుగుపడుతుంది, ధనలాభం కనిపిస్తుంది. దంపతుల మధ్య ఆనందము, సంతోషము కూడా మనకి ఈ బుధవారము గురువారము శుక్రవారము కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే ఈ శనివారము ముఖ్యంగా మనకి ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. మానసికంగా కాస్త ఇబ్బంది ఉంటుంది. శనివారం ముఖ్యంగా మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. మీకు నచ్చిన పుస్తకం చదవండి లేదా నచ్చిన పని చేయండి, తద్వారా మనకి మంచి ఫలితాలు అనేవి మిథున రాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము బుధవారము గురువారము శుక్రవారము ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో మీకు గోచరిస్తున్నాయి. సోమవారం మంగళవారం ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి. శనివారం వచ్చేసి దంపతుల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ లేదా ఇబ్బందులు, మనస్పర్ధలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, కోపతాపాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో సంయమనము, ఓపిక వహించినట్టయితే మీరు మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మహాశివుణ్ణి పూజించండి ఈ వారంలో, తద్వారా మిథున రాశి వారికి
వారంలో కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అంతా అనుకూలంగా జరుగుతుంది. ఇక కర్కటక రాశి వారికి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి చాలా వరకు ఉత్తమమైనటువంటి ఫలితాలే ఈ వారంలో కలుగుతున్నాయి. అయితే ఆదివారం మాత్రము కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ప్లానింగ్ అనేది చేసుకోండి. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కర్కటక రాశి వారికి ఈ ఆదివారంలో కాస్త జాగ్రత్త పడండి. బంధువులతో స్నేహితులతో విరోధాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా జెలస్గా ఉండకండి, లేజీగా ఉండకండి ఈ ఆదివారం. తద్వారా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక సోమవారం మంగళవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ఆరోగ్యం అనేది ముఖ్యంగా మెరుగుపడుతుంది. అనారోగ్యంగా ఉన్నట్టయితే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. మీ యొక్క వృత్తి విషయంలో మీకు చాలా అనుకూలత అనేది మనకి సోమవారము మంగళవారం అనేది కనిపిస్తుంది. ఇక బుధవారము గురువారం వచ్చేసి కాస్త ఖర్చు ఉంటుంది. స్లగ్గిష్గా ఉంటారు. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్య లేదా సంతానానికి అనారోగ్యము ఉండేటటువంటి అవకాశాలు మనకి బుధవారం గురువారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. లోన్ వ్యవహారాలు కనుక మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే, ఎవరి గురించిన అప్పులు కనుక అడుగుతున్నట్టయితే ఆ అప్పులు కూడా మీకు అంతగా అనుకూలంగా ఉండవు. అప్పులు మీకు సరైన సమయానికి చేతికి రాకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక శుక్రవారం శనివారం మళ్ళీ మీకు చాలా బాగుంటుంది. అనుకూలత అనేది పెరుగుతుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కూడా సంతోషంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకు శనివారము శుక్రవారము గోచరిస్తున్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆదివారము ఖర్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక బుధవారము గురువారం కూడా ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా రోజులు సోమవారము మంగళవారము అదేవిధంగా శుక్రవారము శనివారం చాలా అనుకూలంగా మీకు ఉంటుంది. ఇక మీరు విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు. సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం గమనించినట్లయితే సింహరాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా అనుకూలంగా ఉంది. మానసిక స్థితి బాగుంటుంది. తృప్తిగా ఉంటారు. మీ యొక్క ముఖంలో మంచి తేజస్సు అనేది కనిపిస్తుంది. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు. ప్రాస్పరిటీ అనేది కూడా మనకు ఆదివారం కనిపిస్తుంది. ఇక సోమవారము మంగళవారము కాస్త డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిద్రలేమి సమస్యలు అంటే సోమవారం మంగళవారము నిద్ర పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి సింహరాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేజీగా ఉండకండి. యోగా, మెడిటేషన్, వ్యాయామము చేయడం వల్ల ఈ 2 రోజుల్లో సోమవారం మంగళవారం సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక బుధవారము గురువారము శుక్రవారం ఈ 3 రోజులు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. ప్రాస్పరిటీ అనేది పెరుగుతుంది. వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము, ఆ అభిప్రాయాలు వృత్తిలో మీకు అనుకూలంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు బుధవారము గురువారము శుక్రవారము కలుగుతున్నాయి. ఇక శనివారం కూడా ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. అయితే మీకు ఆదివారము చాలా చక్కగా ఉంది, లాభదాయకంగా ఉంది. మీకు స్నేహితుల వల్ల కూడా సంతోషంగా ఉంటారు. పార్టీలు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి. ఇక ఆదివారము తర్వాత బుధవారము గురువారము శుక్రవారము ఈ 4 రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. సోమవారము మంగళవారము ఖర్చు విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. ప్రయాణం విషయంలో జాగ్రత్త పడండి. శనివారం కూడా ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. భార్య కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఇవి స్థూలంగా మనకు సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే కన్యారాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారం ఇలా చాలా చక్కగా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. వృత్తి విషయంలో మీకు చాలా చక్కగా ఉంటుంది.
అంటే నూతన ఉద్యోగ అవకాశాలు పొందడము, నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎదురు చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు రావడము, దానిలో సక్సెస్ కూడా కలగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనలాభం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. నెట్వర్కింగ్ వల్ల, మీ యొక్క పరిచయాల వల్ల మీకు మంచి అనుకూలత అనేది పెరుగుతుంది. తర్వాత సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. పార్టీస్, ఆనందంగా ఉండడము, ఫన్, ఎంజాయ్మెంట్ లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఆనందంగా ఉంటారు, సంతాన విషయంలో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము, సంతోషం ఉండేటటువంటి అవకాశాలు మనకి కన్యా రాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది. ఇక బుధవారము, గురువారం కనుక చూసినట్టయితే కాస్త స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది, ఖర్చులు ఉండడము, ప్రయాణాలు కూడా అన్నెసరీ ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. మళ్ళీ శుక్రవారము, శనివారం ఇంకా చాలా చక్కని ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, భోజనము, తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఆదివారము, సోమవారము, మంగళవారము చాలా చక్కటి ఫలితాలు, అదేవిధంగా శుక్రవారము, శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారం, మంగళవారం వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శుక్రవారము, శనివారము ఎనర్జెటిక్గా ఉంటారు, అదేవిధంగా మీకు ప్రాస్పరిటీ అనేది పెరుగుతుంది. ఇక బుధవారం, గురువారం మాత్రము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి, హెల్త్ విషయంలో జాగ్రత్త పడండి, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్త పడండి. ఇవి మీకు చెప్పదగినటువంటి సూచనలు. విష్ణు సహస్రనామము వినడము, చదవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో కన్యా రాశి వారు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి, అత్యధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఒక ఆదివారము దైవ దర్శనం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారము మార్చి 9వ తేదీ దైవ దర్శనం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తండ్రి గారితో గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలను అవాయిడ్ చేయండి. పనులు ఈ ఆదివారం నెమ్మదిగా జరుగుతాయి. ఆలయ సందర్శనాలు, దైవభక్తి లాంటివి పెరగడం లాంటి విషయాలు మనము ఆదివారము చూడవచ్చు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము దాదాపు ఈ వారం మొత్తము తులారాశి వారికి చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అంటే మీకు ఏదైతే ఉద్యోగం విషయంలో, వృత్తి విషయంలో చక్కగా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది. నూతన ప్రాజెక్ట్స్ గురించి చూస్తున్న వారికి నూతన ప్రాజెక్ట్స్ అవకాశాలు కూడా మనకు కలుగుతాయి. అంతేవిధంగా స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీరు అందుకోగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. మంచి ధనలాభం కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక మనం చూసినట్టయితే బుధవారము, గురువారము, శుక్రవారము అన్నింటా లాభదాయకంగా కనిపిస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభదాయకంగా కనిపిస్తుంది. తర్వాత సక్సెస్ అనేది కనిపిస్తుంది. వృత్తి వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్త పడినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు మనకి తులారాశి వారికి ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. ఆదివారము, శనివారము తప్ప మిగతా రోజులన్నీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి, వినండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మనకి తులారాశి వారికి కలుగుతాయి. ధనుసు రాశి వారికి ఈ మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఆదివారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము మనకు దంపతుల మధ్య కనుక ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే ఆ ఇబ్బందులు పోతాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. వృత్తిలో మీకు అనుకూలత అనేది పెరుగుతుంది. ముఖములో మంచి తేజస్సు అనేది ఆదివారము కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము మీకు కలుగుతుంది. సంతానంతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. అయితే సోమవారము, మంగళవారము కాస్త మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకి ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. ఏదో బాధ మనసును తొలిచివేసేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాన్ఫ్లిక్ట్స్ను ఈరోజు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు.
అనవసరమైనటువంటి భయాందోళనలు దూరం పెట్టండి, వాటి గురించి ఆలోచించడం మానేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ధనుసు రాశి వారికి ఈ 2 రోజుల్లో అంటే సోమవారము మంగళవారం మీరు పొందగలుగుతారు. ఇక బుధవారము గురువారము ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే తండ్రి గారితో కాస్త ఇబ్బంది గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా సంతానంతో గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ 2 విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి, ఓపిక వహించండి, అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. దైవభక్తి అనేది పెరుగుతుంది, ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చారిటీ వర్క్స్ లాంటివి ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు పనులు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి దానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. బుధవారం గురువారము ఏదైనా మీరు లాంగ్ ట్రావెల్స్కి ప్లాన్ కనుక చేసుకోవాలనుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఈ 2 రోజుల్లో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక మళ్ళీ శుక్రవారము శనివారం ధనుసు రాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. వృత్తి విషయాల్లో మీకు అనుకూలత అనేది పెరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నూతన ప్రాజెక్ట్స్ గురించి చూస్తున్న వారికి నూతన ప్రాజెక్ట్స్ వస్తాయి. సక్సెస్ అనేది ఉంటుంది. వ్యాపార విషయంలో కూడా అనుకూలత అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. దంపతుల మధ్య ఆనందము సంతోషము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి చివరి శుక్రవారము శనివారము 2 రోజులు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము శుక్రవారము శనివారము చాలా అనుకూలంగా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మనకి సోమవారము మంగళవారము అనవసరమైనటువంటి భయాందోళనలు ఇబ్బంది పెట్టే అవకాశము, అదేవిధంగా బుధవారము గురువారము ఆధ్యాత్మికత పెరగడము, దైవభక్తి పెరగడం లాంటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ వారంలో చూడవచ్చు. ఇక మీరు ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి ఈ వారంలో, తద్వారా మంచి ఫలితాలు అనేవి ధనుసు రాశి వారు పొందగలుగుతారు. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము సోమవారము మంగళవారము ఈ 3 రోజులు చాలా చక్కగా ఉంటుంది. అయితే ఆదివారము అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముందుగా మీరు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్యము అనేది మెరుగుపడుతుంది. శత్రువులపైన జయము, కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా ఉంటాయి. ఇంకా చూసినట్టయితే మనకి దంపతుల మధ్య ఆనందము సంతోషము ఉంటుంది. లీగల్ వ్యవహారాలు, ప్రయాణాల్లో అనుకూలత లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనం ఆదివారము మకర రాశి వారికి చూడవచ్చు. ఇక సోమవారం మంగళవారము మళ్ళీ మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. సోమవారము వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, మంగళవారం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత వృత్తి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మీ పనికి తగినటువంటి ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశాలు కూడా మనకి సోమవారము మంగళవారం కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీడియా రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు కూడా మీరు పొందే అవకాశాలు మనకు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక బుధవారము గురువారము శుక్రవారము కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిద్ర లేమితనము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో తగాదాలు, అన్నెసరీ భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు మనకి బుధవారము గురువారము శుక్రవారం కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త దూరంగా ఉండాలి, లేదా జాగ్రత్త పడండి. ఎందువల్లంటే కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక చూసినట్టయితే శనివారము శుక్రవారము దైవభక్తి పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆలయ సందర్శనాలు, దైవ దర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చారిటీ లాంటివి ఏదైనా చేసేటటువంటి అవకాశాలు, లేదా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బంది, డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి ఇబ్బందులు మనకు అధికంగా ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకు మకర రాశి వారికి మొదటి భాగంలో అంటే ఆదివారము సోమవారము మంగళవారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఇక బుధవారము గురువారము శుక్రవారము మానసికంగా చింత చికాకు ఉంటుంది. కాబట్టి వాటి గురించి ఆలోచించడం మానేయండి. మీ యొక్క బాధ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించడం మానేయండి. యోగా, మెడిటేషన్, దైవ దర్శనం లాంటివి మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగజేస్తాయి. ఇక మీరు విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు. కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో చూసినట్టయితే కుంభరాశి వారికి అత్యధికంగా ఉత్తమమైనటువంటి ఫలితాలే ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఆదివారము కాస్త పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పనిలో శ్రద్ధ పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు.
మీరు కాస్త డైజెషన్ సమస్యలు ఉంటాయి లేదా డిప్రెషన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నా వల్ల కాదు, ఇది చేయలేను అనేటటువంటి ఇబ్బంది, గివప్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ వాటిని స్టిక్ అనే ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సంతానంతో సమయాన్ని కేటాయించండి, తద్వారా మనకి కుంభరాశి వారికి ఈ రోజు అంటే ఆదివారం మంచి ఫలితాలు, ఆనందము, సంతోషం అనేది కలుగుతుంది. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు కుంభరాశి వారికి కలుగుతున్నాయి. సోమవారము, మంగళవారము వచ్చేసి మీకు వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది, ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటుంది. అదేవిధంగా మీకు లీగల్ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముందుకు తీసుకెళ్తారు. ఇంకా చూసినట్టయితే దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఇక బుధవారం, గురువారం కూడా ఏదైతే మనస్పర్ధలు ఇంకా దంపతుల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోతాయి, సంతోషము అనేది మెరుగుపడుతుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, అనుకున్నటువంటి పనులు చేయగలడము, వృత్తిలో కూడా అభివృద్ధి అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు మనము కుంభరాశి వారికి ఈ బుధవారము, గురువారము, శుక్రవారం కూడా చూడవచ్చు. ఇక శనివారం వచ్చేసి కాస్త మానసికంగా చింత చికాకు అనేది ఉంటుంది, ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, మెడిటేషన్, ధ్యానం లాంటివి చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి శనివారం గోచరిస్తున్నాయి. ఇక ఓవరాల్గా చూసినట్టయితే మీకు ఆదిత్య హృదయాన్ని పఠించండి, చదవండి, తద్వారా ఈ వారంలో మీకు మంచి ఫలితాలు అనేవి మనకి కుంభరాశి వారికి కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి ఒక ఆదివారము, శనివారము తప్ప మిగతా రోజులన్నీ దాదాపు మీకు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఈ వారము చాలా చక్కటి ఫలితాలే అత్యధికంగా అనుభవంలోకి వస్తాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మీనరాశి వారికి వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వారం రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలే మీనరాశి వారికి అత్యధికంగా గోచరిస్తున్నాయి. వారం మొదటి భాగంలో అనగా మనకు ఆదివారము, సోమవారం, మంగళవారము కాస్త మిస్అండర్స్టాండింగ్స్కి, అపార్థాలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ప్రాపర్టీ వ్యవహారాలు కూడా మీకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. కాబట్టి ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పనులు ఈ 3 రోజుల్లో చాలా నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయి ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మానసికంగా చింత చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకంటూ సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల ఈ ఆదివారము, సోమవారము, మంగళవారము అనేది మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు, ఆనందం, సంతోషం పొందగలుగుతారు. ఇక బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయాల్లో ముఖ్యంగా చాలా చక్కగా ఉంటుంది, ఆరోగ్య విషయంలో బాగుంటుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీదే పై చేయిగా కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు, కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు ఉన్నవారికి విదేశీ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మీడియా రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు అనేవి మనము ఈ 4 రోజుల్లో చూడవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము, మంగళవారము కాస్త ఇబ్బంది, మిగతా రోజులు చాలా చక్కగా ఉంటుంది. మహాశివుణ్ణి పూజించండి, తద్వారా ఈ వారంలో మనకి మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తాయి. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. తద్వారా అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.